హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మీకు ఐక్యూ నుంచి ఒక పవర్ఫుల్ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. ఐక్యూ G11 5G అని చెప్పొచ్చు. మేజర్ మనకి ఇది బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనం కొన్ని హైలైట్స్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ హైలైట్ చూసినట్టయితే బ్యాటరీ. ఇది 9020 mAh బ్యాటరీ రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ఐక్యూ G సిరీస్లోనిది. ప్రాసెసర్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఆల్మోస్ట్ మనకి స్నాప్డ్రాగన్ 7 సిరీస్తో ఇది కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది విత్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఇక్కడ నాకు రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 165 హెర్ట్జ్ అంటే స్క్రీన్ చాలా స్మూత్ ఉంటుంది అనమాట. మేజర్ మనకి వివోలో డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు అనమాట. IP69 అంటే కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇవే హైలైట్స్ అయితే ఈ మొబైల్లో. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది అనమాట. ఈ బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. 8.3 mm థిక్నెస్ ఉంది. థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువైంది. ఎందుకు థిక్నెస్ ఇంప్రూవ్ అయిందంటే పెద్ద బ్యాటరీ వాడారు కదా, 9020 mAh బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా థిక్నెస్ అయితే ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వద్దాం. 216 grams అయితే వెయిట్ ఉందన్నమాట. పర్లేదు అనమాట, వెయిట్ కూడా కొంచెం ఈజీగా మేనేజ్ చేస్తారు. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇందులో H.10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి మాక్సిమం 5000 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 5000 nits కాబట్టి సన్లైట్లో కూడా మీరు బెటర్గా వాడుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది సన్లైట్లో కూడా మంచి బ్రైట్నెస్ అయితే ఇంప్రెస్ చేయగలదు. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వెబ్సైట్స్ కంటెంట్ అయితే చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ఎందుకు ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. 4 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్. ఇక్కడ ప్రెసెంట్ వాడిన ర్యామ్ మెమరీ టైప్ తెలియదు అనమాట. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ ప్లస్ ఇంకా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వద్దాం. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది Origin OS 6తో రాబోతుంది అనమాట. బేస్ వేరియంట్ 8+256 GBతో రాబోతుంది అనమాట. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఎరేజర్ ఉంటుంది, ఫోటో ఎనేజ్మెంట్ ఉంటుంది, సర్కిల్ సర్చ్ ఉంటుంది, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇలా మనకి ఇందులో కూడా ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకా ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు OIS కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fpsలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని ఎటువంటి కండిషన్లో కానీ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సెకండరీ కెమెరా మెన్షన్ చేయాలి. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. సెల్ఫీ కెమెరా 16 MP అంటే ఫ్రంట్ ఫొటోస్ అంత క్వాలిటీ కూడా, కాకపోతే మీరు కొంచెం డీసెంట్గా తీసుకోవచ్చు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fpsలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక మీకు ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే మనకి ఇక్కడ మేజర్ హైలైట్. ఇది 9020 mAh బ్యాటరీ యూజ్ చేశారనమాట విత్ సిలికాన్ బ్యాటరీ. సిలికాన్ బ్యాటరీ అంటే మన బ్యాటరీ హెల్త్ చాలా బాగుంటుంది. 9020 mAh బ్యాటరీ ఒకసారి మీరు థింక్ చేసుకోండి. ఇంత పెద్ద బ్యాటరీ మన మొబైల్ ఉంటే ఇంకా ఎన్ని రోజులు వస్తుందో మనకే తెలియదు. అంటే మనం ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఇంత mAh బ్యాటరీ మొబైల్ యూజ్ చేస్తే. అలాగే అయితే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 90 watts అంటే మీకు ఈజీగా 1 hour లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. ప్లస్ మనకి ఇక్కడ GPS అయితే సపోర్ట్ చేస్తుంది. అంతే కదా, మనకి ఇక్కడ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి USB Type-C 2.0తో రాబోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక మనం ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసాం అనమాట. ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్స్ బాగా అట్రాక్ట్ చేసాయి అండ్ ఏ ఫీచర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.